టీం ప్రెసిడెంట్ గారికి వారి యొక్క బృందానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నామండి. పరిశుద్ధ గ్రంథం నుండి చదవబడిన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదవగా మనం విన్నాం. ఈ యొక్క పత్రికని అపోస్తలుడైన లేక యాకోబు భక్తుడు ఈ పత్రికని రాసినట్లుగా మనం చూడగలుగుతాం. మొదటి వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయింది అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దైవ జనాంగమా, ఈ యొక్క పత్రిక యోధా లేక 12 గోత్రములకి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. వారికే కాదు, దేవుని యందు విశ్వాసము కలిగిన, దేవుని యందు నమ్మకము కలిగిన, దేవునిలో రక్షింపబడిన ప్రతి వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమయంలో నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడనై ఉన్నాడు. ఈ యొక్క పత్రిక రాసిన గ్రంథకర్త యాకోబు ఎవరు అని మనం గమనించినట్లయితే, స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడిగా మనం చరిత్రలో మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ మొదటి వచనంలో భక్తుడైన యాకోబు మాట్లాడుతూ దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అని మాట్లాడుతున్నాడు. అనగా తన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడు అని రాసుకోకుండా ఆయనకు దాసుడునైన యాకోబు అని తన యొక్క మాటను లేక తన యొక్క పేరుని సంబోధిస్తున్నట్లుగా లేక వ్యాఖ్యానిస్తున్నట్లుగా మనం చూడబోతున్నాం. ఇక్కడ ఈ మాటలను, ఈ చదవబడిన వాక్య భాగాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ దినాల్లో మనము అనేకమైన పరిస్థితులలో మనం ముందుకు కొనసాగిపోతున్నాం. మన జీవితంలో ఉదయం లేచినది మొదలుకొని క్రైస్తవ జీవితంలో, సమాజంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అనేక చోట్ల మనం సోషల్ మీడియాలో, ఫేస్బుక్ కావచ్చు లేక ఇతర సోషల్ మీడియాలో మనం గమనించినట్లయితే అనేక రీతిలుగా దాడులు మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవుల మీద మతోన్మాదులు కలిగే శోధనని మనము జయించు వారముగా ఉండాలంటే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకునుడి అని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడని ఇక్కడ ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడని తన భక్తుల ద్వారా తెలియజేస్తూ, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం కలిగిస్తుందంట? ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా శోధనలో పడినప్పుడు, నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకునుడి అని మాట్లాడుతున్నాను. ఈ దినాల్లో క్రైస్తవులుగా క్రైస్తవ సమాజముగా, దేవుని బిడలముగా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినా సరే మనము క్రీస్తు కొరకు మనం ముందుకు కొనసాగిపోయే వారముగా మన జీవితంలో ఈ అపోస్తలుడైన లేక భక్తుడైన యాకోబు 3 విషయాలు తెలియజేస్తున్నాడు. ఆ 3 విషయాలు నేను చాలా క్లుప్తంగా తెలియజేసి నేను వాక్యాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కనుక మనం గమనించినట్లయితే ఈ 3 విషయాలు వీటిలో ఈ యొక్క 5 అధ్యాయాల్లో లిఖితమై ఉన్నాయి. ఈ భావాలని మనం గమనించినట్లయితే మన జీవితాల్లో క్రైస్తవులముగా మనకు కలుగుతున్న శ్రమలు, సమస్యలను మనం ఎదుర్కొనే వారంగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా మనము కలిగి ఉండవలసినది ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఓర్పు కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు.
క్రైస్తవ సమాజము లేక దేవుని కుమారుడిగా పిలువబడుతున్న నీ జీవితం, నా జీవితం, విశ్వాసిగా దేవుని కుమారుడిగా కుమార్తెగా పిలువబడుతున్న మన జీవితాల్లో మనం ఏముండాలి? మనలో ఏముండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఎవరైనా కొంచెం కాలు తగిలితే కళ్ళు కనబడట్లేదా అని మాట్లాడతాం. ఎవరన్నా అలాంటి స్వభావం కనుక మనలో ఉంటే క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా అది మనకు తగదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని కొరకు ప్రతి విషయంలో మనము ఓర్చుకునే వారముగా, ఓర్పు కలిగిన వారముగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుడైన పేతురు మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని మాట్లాడుతాం. ఏముంచాడండి? మనకు దేవుని బిడలముగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనకు ఏముంచాడు? మనకు మాదిరి ఉంచేట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అనగా ప్రతి విషయంలో ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించి ఆయన శ్రమపడ్డాడు. నీ కొరకు, నా కొరకు శ్రమపడి ఆయన మనకు మాదిరి ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము మాదిరికరమైన స్థితిని ఆయన ఓర్పు కలిగిన వాడిగా ఓర్చుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఆయన యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే స్పష్టంగా ఎడతెల్లము తెలియజేయబడుతుంది. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యాకోబు రాసిన పత్రికలోనే ఉదాహరణ తెలియజేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువు రాకడ కొరకు నేను సిద్ధపడుతున్నా. ప్రభువుకు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం, మనం ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క సహవాసము లేక మన కుటుంబాల్లో కుటుంబ ఆరాధన కావచ్చు, లేక వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, లేక వ్యక్తిగత దేవునితో సహానుభావము కావచ్చు, ఇలా ఏమైనా సరే ఆదివారపు ఆరాధనలు కావచ్చు, లేక ఎక్కడ మనము కూడుకున్న దేవుని రాకడ కొరకు మనము ఎదురు చూస్తున్నాం. మనమందరము కూడా ఎక్కడ ఉండాలని మనం కోరుకుంటున్నాం? ఎక్కడ ఉండాలని మనం ఆశపడుతున్నాం? ఎలాంటి ప్రయత్నం మనం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం? ఎందుకు ఈ ప్రయత్నాలు మనం చేస్తున్నాం? ఇలా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ వారు అనేక సంఘాలని సమకూర్చి దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడంలో, దేవునికి సాక్షిగా నిలబడటంలో మనందరినీ ఏకపరుస్తున్నారు. దేని కొరకు? దేవుని రాజ్య నివాసులుగా నీవు నేను ఉండడానికే ఈ ప్రయత్నాలన్నీ. మన వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, మన వ్యక్తిగత దేవునితో సహవాసము కావచ్చు, లేక మన కుటుంబ ఆరాధన కావచ్చు, లేక దేవుని సంఘములో దేవుని సన్నిధిలో కూడుకొనడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం దేని కొరకు? దేవుని రాకడలో, దేవుని యొక్క రాజ్యములో నిత్య నివాసులుగా నీవు నేను ఉండాలని దేవుడు, అందుకనే నీ కొరకు నా కొరకు దేవుడు మానవుడిగా ఈ లోకానికి, మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేశాడని తన ప్రాణాన్ని పెట్టాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుని రాకడ కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. కనుక మీలో ఏముండాలి? ఓపిక, ఓర్పు కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ తెలియజేస్తున్నాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అని మాట్లాడు. వ్యవసాయకుడు ఏ రీతికైతే తన భూఫలాన్ని సంపాదించుకుని తను ఆనందించాలని ఏ రీతికైతే ఓపికతో కనిపెడతాడో, అలాగే ప్రభువు రాకడ కొరకు నీవు నేను దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా మనం ఏం చేయాలంటే ఓపికతో మన ఓర్పు కలిగిన వారముగా ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూసే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం మనతో మాట్లాడుతుంది.
5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మాట్లాడతాడు. ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. చాలా ప్రియమైన దావజనంగా ఈ మాటలో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం కలిగి ఉండమంటున్నాడు? ఓపిక కలిగి ఉన్నాడు. ఈనాడు మనం సమాజంలో మనం గమనించినట్లయితే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు చూసి దేవుడు చూడటం లేదా? తన బిడలపై జరుగుతున్న హింస, లేక తన బిడలపై జరుగుతున్న దాడులు, లేక తన బిడలని హింసిస్తున్న దూషిస్తున్న మాటలు దేవుడు వినటం లేదా అని మన ఆలోచనలు మనం కలిగి ఉండవచ్చు. కానీ సమస్తమును దేవుడు చూస్తున్నాడు, సమస్తమును దేవుడు పరిశీలిస్తున్నాడు, సమస్తమును ఆయన ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. కానీ ఒకనొక సమయంలో ఆయన తగిన ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక మనము ఆత్మీయ జీవితంలో మనము ఎదిగే వారముగా, దేవుని కొరకు మనము ముందుకు కొనసాగిపోయే వారంగా, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా పిలువబడుతున్న మన జీవితాల్లో మనము కలిగి ఉండవలసినది ఓర్పు కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడబోతున్నాం. చూడండి, 10వ వచనాన్ని చదువుదాం. అదే అధ్యాయం 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులను గురించున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతూ నానా విధములైన ఇక్కడ నా సహోదరులారా, ప్రభునామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికగా మాదిరిగా పెట్టుకుని మాట్లాడు. మన పూర్వీకులు, ప్రవక్తలు, సేవకులు అనేక మంది హింసింపబడ్డారు, శోధింపబడ్డారు, లేక వేదనకు గురయ్యారు. అనేక రీతిలుగా దేవుని యొక్క స్వార్థలో వారు ముందుకు కొనసాగిపోతున్నప్పుడు బాధింపబడినట్లుగా మనం చూడుతున్నాం. వారు శ్రమను అనుభవించారు. వారి యొక్క మాదిరిని మీరు ఓపిక కలిగి జీవించండి. మీరు వారి యొక్క మాదిరిని మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో మీరేం కలిగి ఉండాలంటున్నాడు? మాదిరిగా మీరు జీవించండి, మాదిరిని పెట్టుకోండి. వారు ప్రవక్తలు వారు హింసింపబడ్డారు. వారు ఓపికను మీరు మాదిరిగా పెట్టుకున్నారని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడంట? యోబు గురించి తెలియజేస్తున్నాడు. యోబు యొక్క సహనాన్ని గురించి మీరు తెలుసుకోండి. మీరు యోబు యొక్క సహనముని గురించి మీరు వింటారు కదా. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారని ఇక్కడ యోబుని గురించి భక్తుడైన యాకోబు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం చూడవుతున్నాం. యోబుని గురించి మనం గమనించినట్లయితే యోబు అనిత్యము ఉదయకాలంలో ఏం చేసేవాడు? ప్రార్థించేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు, తన బిడ్డల కొరకు బలి అర్పించేవాడు, దహన బలులను అర్పించి దేవునికి యాగాన్ని చేసేవాడిగా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ ఊజు పట్టణంలో అతని వంటి భక్తి కలిగిన వాడు, అతడి వంటి యథార్థత కలిగిన వాడు, అతడి వంటి నమ్మకమైన వాడు, అతని వంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవరు కూడా లేడు అని దేవుడి స్వయాన సాక్ష్యము చెప్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాంటి యోబుకి ఒకే దినాన్న శ్రమ వచ్చాడు. తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన పరివారిని పోగొట్టుకున్నాడు, తన సమస్తాన్ని కూడా పోగొట్టుకుని ఎక్కడ కూర్చున్నాడు? ఆయన బూడిదలో కూర్చుని చెల్లపైకి తీసుకుని తన శరీరాన్ని గోక్కుంటున్నాడు. తన శరీరాన్ని గోక్కుని ఆ ఉపశమనం పొందుకుంటూ ఆయన ఒక సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడని ఒక సాక్ష్యాన్ని తెలియజేస్తాడు. దేవుడు యోబు గురించి మాట్లాడుతూ ఆయన నోటి మాట ద్వారా దేవుణ్ణి యోబు ఏం చేయలేదు? దూషించలేదని మాట్లాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దావజనంగా యోబు యొక్క సహనాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు తన లేఖన భాగంలో పరిశుద్ధాత్మ ద్వారా నీతో, నాతో, మనందరితో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూడవుతాం. మనము కలుగుతున్న శ్రమలను మనము ఎలాంటి స్థితిలో మనం కలిగి ఉండాలంటే, ఎలాంటి అనుభవంలోని మనం కలిగి ఉండాలంటే అది మహదానందమని ఎంచుకోవాలి. దేవుని యందు మనం విశ్వాసం కలుగుతున్నప్పుడు, దేవుని మనం ముందుకు కొనసాగిపోతున్నప్పుడు శ్రమలు వస్తాయి, బలహీనతలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. నాకే పెట్టాలా దేవుడు,
నాకే రావాలి ఈ సమస్యలు, నాకే కలగాలి ఈ ఇబ్బందులు, బలహీనతలు అని మనము దేవుని మీద నేరారోపణ చేయకూడదు. దేవుడు ఎవరిని కూడా శోధించడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ మాటను మనం ఒకసారి మనం చదువుదామండి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని మాట్లాడు. దేవుడు ఎవరిని కూడా శోధించడు అని దేవుని యొక్క వాక్యభావం తెలియజేస్తుంది. శోధనలు, సమస్యలు ఒక్కొక్కసారి మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఆలోచన కలిగి ఆశపడి కొన్ని సమస్యలను మనం కొని తెచ్చుకుంటాం. కొన్ని సాతానుడు కలిగిస్తూ ఉంటాడు. కనుక వాటిని మనం జయించే వారంగా మనం ఉండాలంటే మనలో ఓర్పు కలిగిన వారంగా, సాతానుడు పెట్టే శ్రమలు కావచ్చు, లేక మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మనం ఎదుర్కోబోయే ఆ పరీక్షలు కావచ్చు, సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, వాటన్నిటిని మనం జయించే వారంగా మనం ఉండాలంటే మనలో ఆత్మీయ స్థితిలో మనం ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మరి యొక్క రిఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు మనం చూద్దాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందున ప్రవక్తలను హింసించిరి అని మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ధన్యతల గురించి తెలియజేస్తూ ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతున్నాడు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మాట్లాడు. అనగా నీతి నిమిత్తము అనగా ప్రభువు కొరకు హింసింపబడేవారు, లేక ప్రభువు కొరకు శ్రమపడేవారు, ప్రభువు కొరకు శోధింపబడేవారు, లేక ప్రభువు కొరకు నిలవబడినప్పుడు శ్రమలు కలుగుతున్నప్పుడు ఆ శ్రమలను మనం తట్టుకునే వారంగా, ఆ శ్రమలను సహించే వారంగా మనం ఉన్నప్పుడు మనం ఎలాంటి వారం అంటున్నాడు? ధన్యులుగా పిలువబడుతున్నారు. మనం ఏం చేయాలంటున్నాడంటే ఆ శ్రమలను బట్టి చింతించక, ఆ శ్రమలను బట్టి బాధపడక, ఆ శ్రమలను బట్టి దేవుడిని నిందించక మనం ఏం చేయాలంట? సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు ఏమవుతుందని మీ ఫలము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు శ్రమలు వస్తున్నాయని బాధపడుతున్నావా? బాధలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయని, శోధన కలుగుతున్నాయని, బలహీనతలు కలుగుతున్నాయని, దేవునిలో ముందుకు కొనసాగిపోతున్నప్పుడు అనేకమైన శోధనని ఎదుర్కొంటున్న సమయంలో ఆ శోధనను బట్టి బాధపడక ఏం చేయాలంటున్నాడు దేవుడు? సంతోషించండి, ఆనందించండి, ఓర్పు కలిగి మీరు జీవించండి. ఎందుకంటే మీ పూర్వం ముందున్న ప్రవక్తలు కూడా హింసింపబడ్డారు. ఆ హింసింపబడినప్పుడు కూడా ఆ బాధలో ముందుకు కొనసాగిపోతూ కూడా దేవునిలో ఆనందించారు, దేవునిలో సంతోషించినట్లుగా దైవ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి వాక్య భాగంలో ఉదాహరణగా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక హత్య చేయబడిన వ్యక్తికి, హతమైన వ్యక్తికి అతడు సాక్షిగా నిలవబడినట్లుగా, సాక్షిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. స్తెఫను గురించి మనం గమనించినట్లయితే స్తెఫను దేవుని యొక్క స్వార్థను వెదజల్లుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన సమాజము కూడి అతను ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. ఆ రాళ్లతో కొట్టి చంపిన ఆ స్తెఫను చనిపోతున్న సమయంలో అతడు దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ఆనందంతో, సంతోషంతో తన ప్రాణాన్ని విడిచినప్పుడు ఆ హత్యకు సౌలు సాక్షిగా నిలబడినట్లుగా మనం చూడవుతాం. స్తెఫను చనిపోతూ కూడా అతడు ఆనందంతో దేవుని కొరకు సాక్షిగా నిలబడినట్లుగా, దేవుని కొరకు జీవించినట్లుగా మనం చూడవుతాం. సౌలు పౌలుగా మారిన తర్వాత ప్రభు కొరకు కష్టపడడానికి, ప్రభు కొరకు హింసింపబడడానికి, ప్రభు కొరకు శోధన జయించడానికి పౌలు తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ఓర్పుతో ముందుకు కొనసాగిపోయినట్లుగా మనం చూడతాం. సౌలుగా ఉన్నప్పుడు
అతడు ఏది చేయాలనుకున్నాడో అది చేశాడు. ఏం ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచనని నెరవేర్చడానికి ముందుకు కొనసాగిపోయాడు. కానీ పౌలుగా ఉన్నప్పుడు నా ఇష్టము కాదు, దేవుని చిత్తమే, దేవుని చిత్తము నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తానికి అతడు లోబడి, అతడు కలిగిన శ్రమలను బట్టి, అతడు కలిగిన ఇబ్బందులను బట్టి, అతడు కలిగిన శోధనను బట్టి, అతడు కలిగిన బలహీనతను బట్టి బాధపడక, నిరుత్సాహపడక, దేవుని మీద నెపమేయక, దేవుని కొరకు జీవించడానికి సహనముతోటి, ఓర్పుతోటి ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో పౌలు ప్రార్థన చేస్తున్నాడు. తన కలిగిన బలహీనతను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలు అన్నాడు. దేవుని యొక్క కృప మనతో ఉంటే ఎలాంటి స్థితిలోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినా సరే, వాటన్నిటిని మనం జయించు వారంగా మనం ఉండగలుగుతామని పరిశుద్ధ లేఖన భాగం తెలియజేస్తుంది. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మన జీవితంలో కలుగుతున్న శ్రమలను మనం జయించే వారంగా మనం ఉండాలంటే మనలో ఏం కలిగి ఉండాలంటున్నాడు ప్రభు? ఓర్పు కలిగి ఉండాలని ప్రభు మాట్లాడు. ఓర్పు కలిగి ఉన్నప్పుడు అనేకమైన దొడ్డ కార్యాలు జరగకుండా ఉండగలుగుతాయని, ఆ యొక్క కార్యాలు, చెడు కార్యాలు జరగకుండా మనం ఓర్పు కలిగినప్పుడు వాటిని జయించే వారంగా ఉండగలుగుతామని పరిశుద్ధ లేఖన భాగము మనతో మాట్లాడుతుంది. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 12వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని మాట్లాడు. ఎంత గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. శోధనను జయించువాడు లేక శోధనను సహించువాడు ఎలాంటి వాడు అంటండి? ధన్యుడు అని ప్రభు మాట్లాడు. ఆ శోధనని జయించు వారంగా మనం ఉన్నప్పుడు, ఆ శోధనను మనం జయించే వారంగా మనం ఉండాలంటే మనలో ఏముండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేకపోతే ఆ శోధనను మనం జయించే వారంగా మనం ఉండలేము. ఓర్పు లేకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారంగా మనం ఉండలేమని దేవుని యొక్క వాక్యభావం తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ 5వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రభు రాకడ వరకు మీరు ఓపిక కలిగి, ప్రభు రాక సమీపిస్తుంది కనుక మీరు ఓపిక కలిగి మీ హృదయాన్ని స్థిరపరచుకోండి అని ప్రభు మాట్లాడుతున్నారు. మరి మన ఆత్మీయ జీవితంలో మనము ఓర్పు సహనం కలిగి మనం ముందుకు కొనసాగిపోతున్నామా? దేవుని కొరకు మనం శ్రమలను జయించే వారంగా మనం ఉండాలంటే, దేవుని యొక్క రాజ్యాన్ని నేను స్వతంత్రించుకునే వారంగా మనం ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే 5వ వచనాన్ని ఒకసారి మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువని యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడెను. చాలా ప్రియమైన దావజనంగమా, ఇక్కడ రెండవదిగా మనం గమనించినట్లయితే జ్ఞానము కావాలని మాట్లాడు. మనము ఈ యొక్క కలుగుతున్న శ్రమలు కావచ్చు, కలుగుతున్న ఇబ్బందులు కావచ్చు, వాటిని జయించే వారంగా మనకు ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో మనం ముందు కొనసాగిపోతున్నప్పుడు కలిగే పరీక్షలని జయించే వారంగా మనం ఉండాలంటే మనకు జ్ఞానము కావాలని ప్రభు మాట్లాడు. ఏం కావాలని? జ్ఞానము కావాలి. ఈ లోకములో జ్ఞానము 2 రకాలుగా మనం చూస్తాం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఎలాంటిదిగా ఉందంటున్నాడు? వెర్రితనముగా ఉంటుందంటున్నాడు. ఈ లోక జ్ఞానము కొరకు మనం ప్రయాసపడక ఆత్మీయమైన జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం పొందుకునే వారంగా, దేవుడిచ్చే జ్ఞానము కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని గురించిన జ్ఞానం కావాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు సుమండి. దేవుని యొక్క వాక్య భాగంలో సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని గురించిన జ్ఞానం మనం కలిగి ఉండాలంటే దేవుని దగ్గర మాత్రమే అది మనకు లభ్యమవుతుందని, దేవుని దగ్గర నుండి మనము అది పొందుకోగలుగుతామని దైవ లేఖన భాగము పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి 2వ వచనాన్ని చదువుతా. 2వ అధ్యాయము, జ్ఞానమునకు నీ చెవికి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన యెడల, తెలివికై మొరపెట్టిన యెడల, వివేచనకై మనవి చేసిన యెడల, వెండిని వెతికినట్లు దాని వెతికిన యెడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన యెడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నది ఎట్టుతో నీవు గ్రహించదువు. దేవుని గురించిన
విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడని? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. దేవుని గురించిన విజ్ఞానం కావాలి, దేవుని గురించిన జ్ఞానం కావాలి. ఈ లోకములో అనేక రీతిలుగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని అనేక రీతిలుగా మానవుడు ప్రయాసపడుతున్నాడు, మానవుడు వెలుగుతున్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత ముందుకు కొనసాగిపోతూ దేవుని మరిచిపోతున్నాడు. సమయం ఉండలేదు దేవుని దగ్గర సమయం గడపడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవునికి సాక్షిగా నిలబడడానికి సమయము సరిపోవడం లేదు ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకున్న మానవుడు. కానీ దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి దేవునితో సహవాసం చేసేవాడిగా ఉండగలుగుతాడని దైవ లేఖన భాగము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. దేవుని గురించిన జ్ఞానాన్ని నేను సంపాదించుకునే వారంగా మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో మనము ఈ లోక జ్ఞానం వైపు చూడకుండా పరమ జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారంగా ఉండాలంటే, దేవుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారంగా, మనం దేవుని యొక్క జ్ఞానాన్ని అనుభవించే వారంగా మనం ఉండాలంటే దేవుని వెదికే వారంగా ఉండాలని ప్రభు మాట్లాడు. దేవుని ఎప్పుడైతే నీవు వెతుకుతావో, దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా నీవు ఎప్పుడైతే ఉండగలుగుతావో, దేవుని గురించిన జ్ఞానాన్ని నేను పొందుకునే వారముగా ఉండగలుగుతామని ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన జ్ఞానముతో, పర సంబంధమైన జ్ఞానంతో పాటు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి వాక్య భాగంలో ఉదాహరణగా మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఒక శాసనము చేయబడింది. రాజు ఒక కల కన్నాడు. ఆ కళను వివరించాలని అక్కడ ఉంటున్న ఆ దేశంలో ఉంటున్న బబులోను ప్రాంతంలో ఉంటున్న జ్ఞానుల్ని, మంత్రవాణిని, వాళ్ళందరినీ, శాస్త్రులని, వీళ్ళందరినీ పిలిచి నేను ఒక కళ కన్నాను, ఆ కళ భావాన్ని చెప్పండి అని చెప్పినప్పుడు వారు అంటున్నారు, జ్ఞానులు అంటున్నారు, ఆ కళ చెప్తే ఆ కళ భావం ఏం చెప్తాం అంటుంటే అక్కడ రాజు అంటున్నాడు, నేను కళ కన్నాను కానీ ఆ కళ నాకు గుర్తులేదు, ఆ కళ చెప్పాలి, ఆ కళ భావం కూడా మీరు చెప్పాలని చెప్తున్నాడు. ఆ కలభావం చెప్పకపోతే కనుక మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డలను తుత్తినీలుగా చేస్తాను, కంటకుప్పగా చేస్తానని ఆజ్ఞాపించాడు. వారి వల్ల కావటం లేదు. మంత్రగాళ్ళని పిలిచాడు, శాస్త్రులను పిలిచాడు, అనేక మంది జ్ఞానులను పిలిచాడు, వారి వల్ల కావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఆ యొక్క కలభావాన్ని చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తుంటే వారి వల్ల కావడం లేదు. ఈ విషయము దానియేలుకు తెలియజేయబడింది. దానియేలు ఈ విషయాన్ని విన్నప్పుడు దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి నేను ఆ కలభావము చెప్పడానికి కొంత సమయం నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు, దానియేలుకి సమయం ఇచ్చినప్పుడు దానియేలు తన స్నేహితులను పిలిచాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలను పిలిచి మనము ఈ యొక్క ప్రాంతంలో ఉంటున్న, ఈ దేశంలో ఉంటున్న జ్ఞానులు నశించిపోకుండా మనమందరం కలిసి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దాం, దేవునితో సహవాసం చేద్దాం, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుందాం, దేవుని యొక్క జ్ఞానం ద్వారా ఆ కలభావాన్ని చెప్పి జ్ఞానులను రక్షిద్దామని వారు మాట్లాడుకుని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు ఆ దానియేలుకి జ్ఞానాన్ని అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడవుతున్నాం. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదామా. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దైవ జనాంగం, ప్రియ దేవుని దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు దేవుని గురించిన జ్ఞానాన్ని మనం పొందుకునే వారంగా ఉండగలుగుతాం. ఇక్కడ దానియేలు దేవునితో సహవాసం చేస్తున్నాడు. దానియేలు దినమునకు ముమ్మారులు దేవునితో సహవాసం చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం.
దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవుని గురించిన జ్ఞానాన్ని మనం పొందుకునే వారముగా ఉండగలుగుతామని పరిశుద్ధ లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. ఈనాడు నీవు నేను మన జీవితాల్లో ఎలాంటి వారంగా ఉంటున్నాం, ఎలాంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకునవలసిన వారమైనాం. దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు మాట్లాడుతూ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే అక్కడ చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. అమ్మా చదవండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినైనది. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినైనది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు ఎత్తబడును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దావజనకమా, ఇక్కడ అంటున్నాడు భూలోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఎలాంటిదిగా ఉంటుందంటే మత్సరముతో కూడిగా ఉంటుంది, వివాదముతో కూడినదిగా ఉంటుంది, అల్లరితో కూడినదిగా ఉంటుంది, నీచ కార్యములు జరిగించేది ప్రకృతి సంబంధమైన విలోక సంబంధమైన జ్ఞానం. కానీ పర సంబంధమైన జ్ఞానం, దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానము ఎలాంటిదంటే పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరము కలిగినది, దేవుని దగ్గర నుండి మంచి ఫలాలను పొందుకునేదిగా ఉండగలుగుతుందని దైవ లేఖన భాగము పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. పైనుండి వచ్చే జ్ఞానమును మనము పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. పైనుండి వచ్చిన జ్ఞానము ద్వారా మనం ఈ లోకంలో ఉంటున్న శ్రమలు కావచ్చు, లేక ఈ లోకంలో మనకు కలుగుతున్న పరీక్షలు కావచ్చు, లేక ఈ లోకంలో కలుగుతున్న బలహీనతలు కావచ్చు, వాటన్నిటిని మనం జయించే వారిగా మనం ఉండాలంటే రెండవదిగా దేవుడు మనకు నేర్పిస్తున్నది దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కావాలి. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో మన ఆత్మతో, దేవుని ఆత్మతో మనం నింపబడతాం, దేవునిలో బలపరచబడతాం, దేవుని కొరకు సాక్షిగా నిలబడతాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వెళ్ళినా సరే మనము దేవునిలో ముందుకు కొనసాగిపోతూ దేవుని స్తుతించే వారంగా మనం ఉండగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాం. శద్రకు, మేషకు, అబేద్నెగోను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు రాజు నిలవబెట్టించిన విగ్రహాన్ని పూజించకుండా దేవునికి నమస్కారం చేయడం, దేవుని ఆరాధించడం నిలబడినప్పుడు వారిని తీసుకుని వెళ్ళి నెబుకద్నెజరు ఏం చేశాడు? అగ్నిగుండంలో వేస్తున్న సమయంలో వారు అంటున్నారు రాజుతోటి, రాజా నువ్వు నిలవబెట్టించిన విగ్రహానికి మేము పూజించాం, ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థత కలిగిన దేవుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే మేము చావడానికైనా సిద్ధమే. నీవు విధించిన మరణదండన, లేక నువ్వు విధిస్తున్నావే ఆ యొక్క అగ్నిలోని మమ్మల్ని పడవేస్తానంటున్నావే, దానిలో దూకడానికైనా, దానిలోకి వెళ్ళి మేము చావడానికైనా మేము సిద్ధమే అని శద్రకు, మేషకు, అబేద్నెగోలు ధైర్యంగా ఆ రాజు ఎదుట సాక్షులుగా నిలబడినట్లుగా మనం చూడగలుగుతాం. నా ప్రియమైన దావజనంగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగినప్పుడు దేవునికి సాక్షులుగా మనం నిలవబడగలుగుతామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండు విషయాలు మనం చూసాం. ఒకటి, మన జీవితంలో ఆ యొక్క పరీక్షలు కలుగుతున్నప్పుడు, లేక సమస్యలు కలుగుతున్నప్పుడు వాటిని జయించే వారంగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా మనం కలిగి ఉండాలని ఓర్పు కలిగి ఉండాలి. క్రీస్తు కుమారుడిగా, క్రీస్తు కుమార్తెగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవురాలుగా కొనసాగిపోతున్న మన జీవితాలు ఓర్పు కలిగి ఉన్నప్పుడు మనం దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా మనం ఉండగలుగుతామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఏం కలిగి ఉంటున్నాడు? ఎలాంటి జ్ఞానం అండి? దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంటున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే 6వ వచనాన్ని చదువుతాం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నది. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మన జీవితంలో మనం కలిగి ఉండవలసింది విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యం. మన విశ్వాస యాత్రలో
మనం ముందుకు కొనసాగిపోయే వారంగా, దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలి. ప్రభు మాట్లాడుతాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతాడు, 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని మాట్లాడుతాడు. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు ఏం చేయాలని? నమ్మవులని కదా అని మాట్లాడు. మన విశ్వాస యాత్రలో బలమైన వారంగా ఉన్నామా, బలహీనమైన వారంగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని వచ్చిన వారమన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచ్చిన వరకు కూడా మనం చదవలేదంటే విశ్వాసం అనే మాట ఇంచుమించు 26 సార్లు రాయబడింది. ఎందుకు విశ్వాసం గురించి భక్తులైన ఆ యొక్క గ్రంథకర్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడంటే, విశ్వాసం వలన అనేకమైన గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. విశ్వాసం వలన దేవునికి ఇష్టమైన వారముగా, దేవునికి ప్రియమైన వారముగా, దేవుడిలో ముందుకు కొనసాగిపోతూ ఆయనను మహిమపరిచే వారంగా మనం ఉండగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అవిశ్వాసిగా ఎవరు కూడా ఉండకూడదని దేవుని యొక్క వాక్యభావం తెలియజేస్తుంది. అవిశ్వాసి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడని దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైన దావజనంగా మన విశ్వాస యాత్రలు ఎలా ముందుకు కొనసాగిపోతున్నాం? ఏదైనా చిన్న శ్రమ వచ్చిందంటే మనం దేవుని మీద నెపం మోపుతున్నామా, లేక దేవుడు తగ్గిస్తాడు అనే విశ్వాసంలో, లేక దేవుడు వీటి నుండి నన్ను విడిపిస్తాడనే నమ్మకంతోటి మనం ముందుకు కొనసాగిపోయే వారంగా మనం ఉండగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నామని దైవ లేఖన భాగము పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామని. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడినట్లమైన వారు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుమని మాట్లాడుతున్నాడు. గాలి చేత కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోకుండా అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా అంటున్నాడు. గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోకుండా మనం కలిగిన విశ్వాసాన్ని బలముగా మనము దానిని గట్టిగా చేపట్టుకొనొచ్చు. మనము ప్రభువులో ముందుకు కొనసాగిపోయే వారంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన దైవజనాంగ, మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాకోబు పత్రిక ఈ మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా మనం గమనించినట్లయితే ఈ 3 విషయాల మీదే ఆధారపడి ఉంది ఈ వాక్య భాగం. లేక ఈ పత్రిక అంతా ఈ 3 విషయాలని హెచ్చరిక చేస్తున్నాడు. ఒకటి, ఓర్పు కలిగి జీవించు. రెండవది, దేవుని గురించిన జ్ఞానాన్ని నీవు కలిగి జీవించు. మూడవది, విశ్వాసము కలిగి జీవించు అని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందునని ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని అడుగుతున్నాం, దేవుని ద్వారా నేను పొందుకున్నాననే విశ్వాసము మనలో కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా అని పిలిస్తే దాని వలన ప్రయోజనం లేదని దైవ లేఖన భాగం తెలియజేస్తుంది. విశ్వాసంతో చిన్న మాట మాట్లాడినా దేవుడు ఆ మాటను ఆలకించి ఆ మాట ప్రకారంగా నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహింపజేస్తాడని ప్రభు మాట్లాడుతాడు. నా ప్రియమైన దైవజనైన మా ప్రియమైన సహోదరి సహోదరు, మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసంలో ఎలాంటి వారంగా ముందుకు కొనసాగుతున్నాం? బలమైన విశ్వాస వీరులుగా ఉండగలుగుతున్నామా, లేక విశ్వాసంలో బలహీనంగా ఉంటున్నామా? దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21, 22. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి
సందేహంపకొనండినలా ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాకని చెప్పిన యెడల ఇలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదురని ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూడుతున్నాం. ప్రియమైన దావజనంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళుతున్న సమయంలో, ఎరుకో పట్టణాన్ని వెళుతున్న సమయంలో త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టును చూశాడు. ఆ అంజూరపు చెట్టు చూసినప్పుడు దానిలో ఆకులు తప్ప ఫలాలు ఏమీ కూడా ప్రభువుకి కనబడలేదు. ప్రభువుకి కనబడలేని ఆ చెట్టును చూచి నీవు ఎన్నటికి కాపు కాయువు కుందుగాకని చెప్పిన వెంటనే తత్క్షణమే అంజూరపు చెట్టు ఏమైంది? ఎండిపోయినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. ఆ యొక్క స్థితిని లేక ఆ చెట్టుకు జరిగిన సంఘటనని శిష్యులు చూసి ఏం చేశారంట? ఆశ్చర్యపడి వారు ఇంత త్వరగా ఎండిపోవడానికి గల కారణం ఏమిటి ప్రభు అని అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండా ఎడల మీరు గొప్ప కార్యాలను చూడగలుగుతారని ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూడాలి. అప్రియమైన దైవజనంగా ప్రియ సహోదరి సహోదరు, ఈ జీవితంలో నా జీవితంలో మన జీవితాల్లో అద్భుతాలను మనం చూసే వారంగా మనం ఉండాలంటే మనలో విశ్వాసము కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక జానకాల సమయంలో దేవుని బిడలముగా పిలువబడుతున్న మన జీవితాలు ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలుగుతున్నాం? దేవుని యొక్క వాక్య భాగాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడని? విశ్వాసమును కొనసాగించువాడైన విశ్వాసములకు కర్త అయిన యేసు వైపు చూడాలి అని మాట్లాడుతున్నాడు. మన విశ్వాసాన్ని కొనసాగించువాడు ఆయనే. మన పాపముల నుండి మన శాపముల నుండి మనల్ని విడిపించువాడు ఆయనే. సులువుగా చిక్కులు పెట్టు పాపమును మన నుండి విడిపింపబడే వారముగా, ఆ పాపము నుండి మనం విడిపింపబడే వారంగా మనం ఉండాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ప్రభు వైపు మనం చూస్తూ మనదు ఎదుట ఉంచబడిన పందెములు ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. మన ఆత్మీయ జీవితంలో కలుగుతున్న శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వాటన్నిటిని మనం జయించే వారంగా మనం ఉండాలంటే మనలో 3 విషయాలు మనం కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి ఏమన్నాడండి? ఓర్పు కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఆయన తెలియజేస్తున్నాడు దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండాలంటున్నాడు. మూడవదిగా విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఇలాంటి ఆత్మీయ స్థితిలో మనం ముందు కొనసాగిపోతూ దేవుని మహిమపరిచే వారంగా, దేవునికి సాక్షులుగా దేవుడు మనల్ని నడిపించింది గాక. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించింది గాక. సమయాన్ని ఇచ్చిన ప్రియులు క్రిస్టియన్ సభ్యులైన ప్రెసిడెంట్ గారికి, కుమారి గారికి, అలాగే కమిటీ బృందానికి కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్.